నమస్తే, వెల్కమ్ టు సెసిటీవీ. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం అంటారు దీన్ని. తీన్మార్ మల్లన్న కేటీఆర్తో సమావేశం. గతంలో చాలా వరకు తమ్నైల్స్ హెడ్లైన్స్ పెట్టారు. తీన్మార్ మల్లన్నతో కేటీఆర్ భేటీ, కేసీఆర్ని కలిసిన తీన్మార్ మల్లన్న అని. సో తాజాగా చూస్తున్నాం, తీన్మార్ మల్లన్నకు సంబంధించి తీన్మార్ మల్లన్న ఈరోజు కేటీఆర్ని కలవడం జరిగింది. సో కేటీఆర్కి సంబంధించి తీన్మార్ మల్లన్న ఎందుకు కలిశాడు, స్టార్టింగ్లో తీన్మార్ మల్లన్న కేటీఆర్తో మాట్లాడిండు, మనకి ఆ న్యూస్ చాలా వైరల్ అయింది. సో కనుక్కుంటే తీన్మార్ మల్లన్న కౌన్సిల్ నుంచి అసెంబ్లీలోకి వెళ్ళి అసెంబ్లీ లాబీలో ఇలా కేటీఆర్ని కలిసిండు అనే వార్త వచ్చింది. కులగణనకు సంబంధించే ఉంటుంది అనుకున్నాం, రైట్. ఆ వార్త చూస్తున్నాం. కాకపోతే రాజకీయాల్లో ఇదొక అనూహ్య పరిణామం అని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ సమావేశాల వేళ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భేటీ అయ్యారు. కాసేపటి క్రితం కేటీఆర్తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావుతో మల్లన్న సమావేశం అయ్యారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు అంశంపై చర్చించేందుకు అసెంబ్లీ ఆవరణలో మల్లన్న వారితో సమావేశం అయినట్లు తెలుస్తుంది. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై సభలో ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన వారిని కోరినట్లు సమాచారం. ఈ మేరకు ఇతర బీసీ నేతలతో కలిసి మల్లన్న కేటీఆర్కు మెమరాండం అందించారు. కాగా తీన్మార్ మల్లన్న ఇటీవల కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం చేపట్టిన కులగణనపై తీన్మార్ మల్లన్న వ్యతిరేకంగా మాట్లాడడం, తన యూట్యూబ్ ఛానల్ లైవ్ షోలో బీసీ కులగణన సర్వే పేపర్లు తగలబెట్టడంపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ అయిన షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వాటికి రిప్లై ఇవ్వకపోవడంతో పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేశారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరితంగా తనను సస్పెండ్ చేయించారని తీన్మార్ మల్లన్న అనంతరం ఆరోపించారు. ఇక బీసీలను తొక్కేసే కుట్ర జరుగుతుందని, కులగణన మొత్తం తప్పుల తడకని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత ప్రభుత్వంపై పలు సందర్భాలు విమర్శలు గుప్పించారు. తీన్మార్ మల్లన్న బీసీ వాదంతో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. అయితే దీనిలో బీసీ రిజర్వేషన్ బిల్లు అంశంపై చర్చించేందుకు అసెంబ్లీలో మల్లన్న వారితో భేటీ అయ్యారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై సభలో ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరినట్టు సమాచారం. ఈ వార్తలో ప్రభుత్వాన్ని నిలదీయాలి అని చెప్పేసి తీన్మార్ మల్లన్న మాట్లాడాడు. కాకపోతే ఆయన ఢిల్లీలో జంతర్ మంతర్లో జరిగే ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేయాలి. వాస్తవానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. సో ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా ధర్నాలకి రాస్తారోకాలకి మద్దతు ఇస్తుంటారు, సపోర్ట్ చేస్తుంటారు. సో తీన్మార్ మల్లన్న జంతర్ మంతర్లో అంటే కేంద్రంలో ముఖ్యంగా ఉభయ సభల్లో ఈ బీసీ బిల్లును ఆమోదించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పైన నిరసన కార్యక్రమం, ఢిల్లీలో నిరసన కార్యక్రమం ఎక్కడ, స్పాట్ జంతర్ మంతర్. ఆ జంతర్ మంతర్ దగ్గర తీన్మార్ మల్లన్న బీసీ బృందం ఒక ధర్నాకు పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి కేటీఆర్ హరీష్ రావుని సపోర్ట్ చేయవలసిందిగా తీన్మార్ మల్లన్న మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా టైం ఇచ్చినారు తీన్మార్ మల్లన్నని కలవడానికి, ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. సో తీన్మార్ మల్లన్న ఇక్కడ అధికార పక్షం పైన కొట్లాడుతున్నాడు. సో శత్రువుకి శత్రువు మిత్రుడు అనే కాన్సెప్ట్లో ఇక్కడ తీన్మార్ మల్లన్న కలిసిండు. ఒకటి ప్రభుత్వాన్ని నిలదీయాలన్నాడు అసెంబ్లీలో, రెండోది జంతర్ మంతర్ దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమానికి బీఆర్ఎస్ సపోర్ట్ చేయాలని చెప్పేసి ఆయన కేటీఆర్ని అయితే ఈరోజు కలవడం జరిగింది. ముఖ్యంగా కేటీఆర్తో మల్లన్న భేటీ ఈ అంశంపైన చర్చ. ఇక్కడ కేటీఆర్ ఒక్కడే లేడు కదా, కేటీఆర్తో పాటు హరీష్ రావు కూడా ఉండు. మల్లన్న కలిసింది కేవలం కేటీఆర్ని కాదు, హరీష్ రావు కూడా ఉంది. హరీష్ రావు ఆయన కూడా ఒక ట్రబుల్ షూటర్గా పేరున్న హరీష్ రావుకి ముఖ్యంగా కేటీఆర్ని కలిసినప్పుడు మల్లన్న కేటీఆర్తో భేటీ అనే వార్తలు వస్తున్నాయి, కానీ హరీష్ రావు కూడా ఉన్నాడు, హరీష్ రావుతో కూడా భేటీ అనే వార్త వస్తలేదు. మీడియా కూడా కేటీఆర్ని హైలైట్ చేస్తుంది. ఉద్యమం టైంలో ఒక ట్రబుల్ షూటర్గా కేసీఆర్కి వెన్నంటి ఉన్నాయి. కేసీఆర్ కేంద్రంలో ఉంటే రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వాన్ని స్తంభింపజేసినటువంటి హరీష్ రావు ఎక్కడ హైలైట్ అవ్వట్లేదు. తీన్మార్ మల్లన్న కేటీఆర్ హరీష్ రావుని కలిస్తే మీడియా మాత్రం తీన్మార్ మల్లన్న కేటీఆర్తో భేటీ అనే అంశమే చూపిస్తుంది. సో మీడియా కూడా ఒక విధంగా హరీష్ రావుని పక్కన పెట్టినట్టే మనకు కనిపిస్తుంది. సో తీన్మార్ మల్లన్న భేటీ అయితే కేటీఆర్తో భేటీ అంశం అయితే ఇదే.